ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మనం శివరాత్రి వేడుకలు ఈ నెల 26వ తేదీ బుధవారం నాడు శివరాత్రి మహోత్సవాన్ని మన పీఠంలో జరుపుకోబోతున్నాం. ఆ రోజు పార్థివలింగం, కలియుగంలో ఎంతో విశిష్టమైనది పార్థివలింగం. ఆ మట్టి శివలింగానికి మనం పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయటం జరుగుతుంది. అలాగే మనం శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా ఆ రాత్రి జరుపుకోబోతున్నాం. లింగోద్భవ కాలంలో శివధ్యానం, అలాగే అభిషేకం, హోమం కూడా ఆ రోజు రాత్రి జరుపుకోవటం జరుగుతుంది. మీరు చాలామందికి శివుని యొక్క ఆరా అంటే ఆయన యొక్క అనుగ్రహం కలగాలి. అందుకే అంటారు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యాన్ని ఇచ్చేది పరమశివుడు. కుబేరుడికి కూడా ధనాన్ని ఇచ్చినవాడు పరమశివుడు స్వర్ణాకర్షణ భైరవ రూపంలో. అలాంటి మహా దేవునికి ఆ రోజు మనం విశిష్టమైనటువంటి పూజ, యాగాది కార్యక్రమాలు చేస్తున్నాం. మీరందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా కూడా పాల్గొనవచ్చు. ఎవరైనా రాలేని వారు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. ముఖ్యంగా ఆ రోజు మీకు రుద్రాక్షలతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ రుద్రాక్షలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ రుద్రాక్షను కూడా మీకు అందజేయటం జరుగుతుంది. అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందజేయటం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహం, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే మనం ఏ కార్యక్రమం చేసినా అన్నప్రసాద సేవ జరుగుతుంది. అది ఇక్కడ ఎలాగా మన బిడ్డలు ఉన్నారు సుమారు 70-80 మంది దగ్గర, వారందరికీ కూడా అన్నప్రసాద సేవ జరుగుతుంది మీ పేరుతో. ఇక ముఖ్యంగా నేను చెప్పబోయేది, ఇక్కడ మనం ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నాం. అన్నీ పాలరాతి విగ్రహాలే, ఇంచుమించుగా విగ్రహాలు కూడా పూర్తిగా వస్తున్నాయి. స్వర్ణాకర్షణ కాలభైరవుడు, రాజశ్యామలాదేవి, అలాగే మానసాదేవి, స్ఫటిక శివలింగం, కాలభైరవుడు, భైరవీ మాత, ఇక సంకటహర గణపతి, వీరందరితో కూడా ఒక దేవాలయ సమూహాన్ని నిర్మించబోతున్నాం. మీరు కూడా ఒక భాగస్వాములు కావాలనేటువంటిది నా కోరిక. చాలామందికి మనం చెప్పే పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మంచిని పొంది ఉన్నారు. మీరు కనీసం ఇటువంటి మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయం చేయాలి. భగవంతునికి మనం ఇచ్చేదేమి ఆయన మళ్ళీ అంతకు డబలే మీకు తిరిగి ఇచ్చేస్తాడు. తప్పకుండా మీ ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలని ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు టెంపుల్ కోసం అని పెడితే దాని గురించి కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఆ భైరవుడు, ఆ రాజమాతాంగీదేవి, మానసాదేవి, పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ ఇవ్వటం ద్వారా భైరవుని ఆశీస్సులు ఉంటాయి. అలాగే మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, మీ బంధువులకు, సన్నిహితులకు అందరికీ షేర్ చేయండి. మరి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి మార్చి 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. అందరితో నవ్వుతూ మాట్లాడాలి. ఏమిటి గురువుగారు ఎలా చెప్తున్నారు అనుకుంటారు. అవును, ఎప్పుడైనా సరే మీకున్న అసహనాన్ని మీరు బయటికి ప్రదర్శించినట్లయితే అది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి ప్రతికూల సమయంలో కూడా దాన్ని అనుకూలంగా మార్చుకోగలిగేటువంటి శక్తి కూడా మీలో ఉంటుంది. అందువలన మీ అసహనాన్ని మీకు ఇష్టం లేకపోయినా
నవ్వుతూ మాట్లాడినట్లయితే ప్రతి అంశం కూడా మీకు సానుకూలంగా ఉంటుంది, అనుకూలంగా మారిపోతూ ఉంటుంది. అలాగే ఎక్కడైనా ఏ పనైనా ఏ స్టేజ్లో ఆగిపోయినా మరలా తిరిగి ప్రారంభించేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే సొసైటీలో మీకున్నటువంటి స్టేటస్ కూడా, అంటే గౌరవ మర్యాదలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మీ లైఫ్ పార్ట్నర్, మీ జీవిత భాగస్వామికి, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వారికి ఏదైతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అది అలా కొనసాగటం కరెక్ట్ కాదు అని చెప్పేసి మీరు ఆ విషయంలో కాస్త ఎంటర్ అయ్యి వారితో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ తొలగించే ప్రయత్నం చేస్తారు. ఇద్దరికీ సర్ది చెప్పేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక దూర ప్రయాణాలలో నూతన పరిచయస్తులు కూడా మీకు సానుకూలంగా ఉంటారు, వారి వలన కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఎక్కువగా ప్రయాణాలు చేయటం, లేదంటే దూర ప్రాంతం వెళ్ళటం, ఇలాంటి విషయాల్లో మాత్రం కాస్త టైర్డ్గా మాత్రం ఉంటారు. అలాగే ఆదాయం బాగున్నా ఊహించిన ఖర్చులు కాస్త ఇబ్బందికి గురి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఎవరైతే మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతా ఉంటారో వారు ఎక్కడో ఉండరు, మీ పక్కనే ఉంటారు, ఏదో ఒక రూపంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అందువలన మనతో ఉన్న వాళ్ళందరూ కూడా మన శ్రేయస్సు కోరేవారు కాదు అని తెలుసుకోవాలి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. రుణ ఒత్తిడి మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఉన్న రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్య సూచనలు అయితే ఉంటాయి. నిరుద్యోగులకైతే నిరాశ చెందొద్దు, మంచి రోజులు రానున్నాయి. మరి రాజకీయ నాయకులకి బాగుంది, ప్రజల్లో మీ పట్ల ఆదరాభిమానాలు పెరుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా జనసమూహం మీతోనే ఉంటుంది. మరి ఉద్యోగస్తులైతే మీ పనులు, అంటే పెండింగ్లో ఉన్న పనులు కూడా చేసుకోవడానికి ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. సహ ఉద్యోగులతో కాస్త జాగ్రత్తగా ఉండండి, వారి సహకారం మీకు చాలా అవసరం. అలాగే అధికారులతో కూడా పరిచయం పెంచుకునే ప్రయత్నాలు చేయండి, వారి వలన కూడా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వ్యాపారస్తులకైతే వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. మీ టార్గెట్స్ మీరు రీచ్ అవ్వగలుగుతారు. కొత్త పెట్టుబడుల కోసం ఎప్పట్లో ఆలోచించుకుంటూ ఉంటే మంచిది. తప్పనిసరి పరిస్థితి అయితే మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి. అలాగే భాగస్వామి వ్యాపారస్తులకు సాధారణంగా ఉంది. షేర్ మార్కెట్ అయితే అంత అనుకూలంగా మీకు కనిపించటం లేదు. చిరు వ్యాపారస్తులకైతే లాభాలు కనిపిస్తున్నాయి. కాస్త శ్రమ అయితే అధికంగా ఉంటుంది. కళారంగం వారికి మాత్రం అవకాశాలు సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులకైతే మీరు బాగున్నా మీ మైండ్ని పక్కదోవ పట్టించేటువంటి చెడు ఫ్రెండ్స్ అయితే మీకు ఎక్కువగా ఉంటారు. వారి నుంచి మాత్రం మీరు ముందు బయటపడండి, అప్పుడు మీరంతా బాగుంటారు. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంది. అయితే వాతావరణంలో వచ్చే మార్పుల వలన చిన్నపాటి ఇబ్బందులు అయితే వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రేమికులకైతే ఒకరి పట్ల ఒకరు నమ్మకాన్ని పెంచుకోవాలి. ఆ నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వారికి 2, 6, 10 తేదీలు సానుకూలంగా ఉన్నాయి. 5, 9, 14 తేదీలు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రవి అంటే సూర్యగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి ఆర్ఘ్యం ఇచ్చినట్లయితే అద్భుతాలు జరుగుతాయి. అలాగే అవకాశం ఉంటే శివరాత్రికి మీరు పాల్గొంటే ఇంకా మంచిది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.